రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. చెకింగ్ పాయింట్ నుండి గరుడ సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. చెకింగ్ కోసం ఒక్కో వాహనానికి చాలా సమయం తీసుకుంటుంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా భక్తులు వస్తూ ఉండటంతో తనిఖీలో కూడా భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. చెకింగ్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. చెకింగ్ కోసం ఒక్కో వాహనానికి చాలా సమయం తీసుకుంటుంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. బ్రాహ్మణి మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న మొన్న కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. అయితే ఇవాళ కూడా ఆ భక్తుల సంఖ్య తగ్గడం లేదు. అందువల్లనే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా తిరుమలకి వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద బారులు తీరడం జరిగింది. దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా వాహనాలు ఆగిపోవడం నేపథ్యంలో భద్రతా సిబ్బందికి కూడా చెకింగ్ చేయడానికి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అంటే విపరీతమైన రద్దీ వస్తున్న నేపథ్యంలోనే ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. తిరుమల నుంచి మరికొంతమంది భద్రతా సిబ్బందిని, చెకింగ్ సిబ్బందిని తిరుపతికి తరలిస్తున్నారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద అంటే ఒక్కొక్క వాహనానికి దాదాపుగా 2-3 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా తిరుమలకు సంబంధించి కొన్ని నిషేధిత పదార్థాలన్నీ కూడా తిరుమలకి వెళ్లిన నేపథ్యంలో మరోవైపు తిరుమలకు సంబంధించి ఉగ్రవాదుల నుంచి ఉప్పు కొంచెం అన్న నేపథ్యంలో భద్రతను తిరుపతిలోనే అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద కట్టుదిట్టం చేస్తారు. మరి అందులో భాగంగా చెకింగ్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అంటే భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే వాహనాలు అధిక సంఖ్యగా వచ్చిన కారణంగా కాస్త ఇబ్బందులు పడుతున్నారు. అయితే మహిళలు, చిన్నపిల్లలు, ఇట్లా వృద్ధులు కారులో కూర్చొని ఉండలేక ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. మరి వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఏర్పాట్లు చేయాలనేది ప్రధానంగా డిమాండ్ వినపడుస్తోంది. అయితే తిరుమలకు విపరీతమైన వాహనాలు వస్తున్న కారణంగా అలిపిరి చెకింగ్ పాయింట్ లో ఇబ్బందులు లేకుండా తిరుపతి నుంచి కూడా అదనపు సిబ్బందిని, ట్రాఫిక్ పోలీసులను కూడా తిరుపతి ఎస్పీ అక్కడికి తరలించడం జరిగింది. దాదాపుగా అంటే అలిపిరి చెకింగ్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు కూడా దాదాపుగా కిలోమీటర్ పైన ఉంటుంది. అక్కడ వరకు కూడా అంటే గరుడ సర్కిల్ 3 సర్కిల్, అది మొత్తం 3 రోడ్లు కలయిక ఉంటుంది. అక్కడ వరకు కూడా ఆగిపోవడం జరిగింది. అయితే వాహనాల సంఖ్య విపరీతంగా వస్తున్నారు. ఆల్రెడీ నిన్న మొన్న వీకెండ్ రోజులు కావడంతో తిరుమలలో కూడా విపరీతంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా నిన్న మొన్న కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. అయితే ఇవాళ తిరుమలకి అంటే అన్నప్పటికీ కూడా కుంభమేళా నుంచి అక్కడ అంటే దర్శనాలు చేసుకున్న భక్తులంతా కూడా దేవాలయాలకు, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున వస్తున్నారు. అందులో భాగంగానే తిరుమల ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం కాబట్టి ఇక్కడికి తిరుమలకి భక్తులు వస్తున్నట్లు కూడా టీటీడీ గుర్తించడం జరిగింది. అందులో భాగంగా గత వారం రోజుల నుంచి కూడా ఏర్పాట్లు అయితే చేసుకున్నారే కానీ ఈ భద్రతా పరంగా, చెకింగ్ పరంగా చాలా ఇబ్బందులు ఇవాళ తలెత్తడం జరిగింది. అందువల్లనే తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద బారులు తీరాయి. వాళ్ళకందరికీ కూడా త్వరితగతిన అంటే చెకింగ్ చేయించి తిరుమలకి వెళ్లాలనేది భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు త్వరగా పంపిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. బ్రాహ్మణి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.